మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి భద్రాచలం, కొత్తగూడెం, మన తెలంగాణలో భద్రాచలం, కొత్తగూడెం, అలాగే ఏపీలో అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్, ఈ 2 చోట్ల తప్ప ఎక్కడ నక్సల్స్ లేరు, ఎక్కడ మావోయిస్టులు లేరు అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. అంటే ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, పెద్దగా లేరు అని. అంతే. దీని ప్రకారం ఇప్పుడు వీళ్ళు లెక్క ప్రభుత్వ అంచనాల ప్రకారం ఏంటంటే ఉన్న నక్సల్స్, ఉన్న మావోయిస్టులకు సంబంధించిన అంతా కేంద్రీకరించిందంతా ఛత్తీస్గఢ్లోనే ఉంది. సో ఛత్తీస్గఢ్ ఫోకస్గా యాక్టివిటీ నడుస్తోంది. కేంద్రం కూడా ఛత్తీస్గఢ్కి ప్రత్యేకమైన పోలీస్ ప్రత్యేకమైన అధికారులు ఇచ్చింది. అలాగే మావోయిస్టులని హతమార్చడం, మావోయిస్టులు హెడ్స్ అంటారు, బౌంటీ అంటారు కదా, మావోయిస్టుల మీద వెలలు కూడా పెంచింది. చంపేస్తే ఇంత ₹1 కోటి, దాదాపు ₹1 కోటి వీళ్ళు కూడా ఉన్నారు మావోయిస్టుల్లో. సో అలాంటి వ్యక్తిని ఇటీవల హతమార్చిన తర్వాత ఇక దాదాపుగా మావోయిస్టుల నుంచి కూడా బలహీనత అర్థమైంది. సో దీన్ని ఇంకా మరింత హింస చేయడం భావ్యం కాదనే దీంతో మావోయిస్టులు కూడా భావిస్తున్నారు. సో వాళ్ళు చర్చల్ని కోరుతున్నారు. సో మావోయిస్ట్ స్పోక్స్ పర్సన్, మావోయిస్టుల అధికార ప్రతినిధిగా అభయ్ ఆయన మరి రెండోసారి ఇంకో ఉత్తరం రాశారు. ఇంతకుముందు 3 సార్లు మాట్లాడాం, ఇప్పుడు కూడా పరిగణించాలని కోరుతున్నారు. సాధ్యమైనంత త్వరగా దీనికి పరిష్కారం కావాలని ఆయన కోరుతున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనికి సానుకూలంగా స్పందించట్లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినంత వరకు తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. చర్చల గురించి ఆలోచిస్తామని చెప్పారు. అలాగే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి చర్చిస్తే ఎలా ఉంటుంది అనే విషయం మీద పోలీస్ అధికారులతో కూడా మాట్లాడారు. మహారాష్ట్ర కూడా దీని గురించి ఆలోచిస్తుంది. సో ప్రస్తుతం కర్రెగొట్టలో ఏం జరుగుతుంది, ఎలాంటి సంఘటనలు మనం వినబోతాం, రేపు ఏమవుతుంది అనే కుతూహలము, భయాందోళనలు ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. సో అందరి దృష్టి కర్రెగొట్ట మీద ఉంది. ఏం జరుగుతుంది, రేపు ఎల్లుండిలో ఏం జరుగుతుంది అనేది ఉంది. ఖచ్చితంగా అటాక్ ఎప్పుడు చేయాలి అనే దాని మీద మాత్రం ఉన్నారు. 10,000 మంది పోలీసులు రెప్పవాల్చకుండా దీని మీద నిఘా పెట్టారు. సో 2-3 రోజుల్లో ఏదో జరగబోతోంది అనే సమాచారం ఇంటెలిజెన్స్ నుంచి వినిపిస్తోంది. ఇది ప్రస్తుతం సంబంధించిన ఆపరేషన్ కాగర్కి సంబంధించిన పరిస్థితి. సో దీని గురించి మనం గతం గురించి మాట్లాడుకున్నాం, ప్రస్తుతం గురించి మాట్లాడుకున్నాం. ఈ ఆపరేషన్ కాగర్కి సంబంధించిన హోమ్ మినిస్ట్రీ నిర్ణయించింది అనమాట. ఇలా ఆపరేషన్ కాగర్ చేయాలి, ఇలా చేయాలంటే పోలీస్ శాఖ, హోమ్ శాఖలో ఉంటుంది కాబట్టి వాళ్ళు చేశారు. సో వాళ్ళ యాక్టివిటీ ఏంటి అనేది మాట్లాడుకున్నాం. దీనిపైన మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాలు ఏంటనేది మాకు తెలియజేయండి. మీ కామెంట్స్ ఎప్పటికప్పుడు మాకు పంపుతూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.